హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రెడ్ వన్ అనే హాలీవుడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. క్రిస్మస్ ఫెస్టివల్కి క్రిస్మస్ తాత వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడనే స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ మీద బేస్ అయ్యే ఈ మూవీ అంతా కూడా రన్ అవుతుంది. కానీ క్రిస్మస్ తాతని క్రిస్మస్ ఈవినింగ్ ఒక మంత్రగత్తె కిడ్నాప్ చేస్తుంది. ఆ మంత్రగత్తె ప్రపంచంలో ఉన్న చెడ్డ పిల్లలందరినీ కూడా క్రిస్మస్ రోజున చంపేయాలనుకుంటుంది. మరి ఆ మంత్రగత్తెని ఎలా ఆపారు, క్రిస్మస్ తాతని ఎలా కాపాడారు, అసలు ఆ మంత్రగత్తె ఎవరు, రూపాలు మార్చుకునే ఆ 13 మంది రాక్షసులు ఎవరో మనం స్టోరీలో చూద్దాం. మమ్మల్ని ఈ ఇయర్ అంతా కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఈ ఇయర్లోనే మనం 50K సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అయ్యాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు ఈ వీడియో ఎంటర్టైనింగ్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి జాక్ని చూపిస్తారు. జాక్ వరల్డ్లోనే బెస్ట్ హ్యాకర్. FBI కూడా జాక్ని రిక్రూట్ చేసుకోవాలని ట్రై చేస్తుంది, కానీ వీడు మాత్రం వెళ్ళడు. జాక్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేస్తూ డార్క్ వెబ్లో అమ్మేస్తుంటాడు. వీడెంత చిల్లరోడంటే చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కూడా దుబ్బేసే టైప్ అనమాట. జాక్ నోగా ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. బయటే కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. నోగాలో సైంటిస్ట్ అయిన జైన్ కూడా వాళ్ళలో ఉంటుంది. జాక్ వాళ్ళ స్విచ్ బోర్డ్ని షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసి మంటలు వచ్చేలా చేస్తాడు. ఇక అందరూ ఆ మంటలు ఆపే ప్రయత్నంలో ఉండగా జాక్ జైన్ ఐడిని తీసుకుని ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ సిస్టమ్స్లో ఒక బగ్ని ఇన్సర్ట్ చేసి వస్తాడు. కట్ చేస్తే ఒక మాల్లో కొంతమంది పిల్లలు శాంటా గెటప్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు. నిజానికి అందరూ కూడా ఆయన శాంటా గెటప్ వేసుకుని ఉన్నాడని అనుకుంటారు. బట్ ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే అతను నిజమైన శాంటా. మన గుండు మామ క్యాల్ శాంటాకి బాడీగార్డ్ అనమాట. ఆ మాల్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా గిఫ్ట్స్ కోసం అరుచుకోవడం, ఒకరి నుండి మరొకరు లాక్కోవడం చేస్తుంటారు. క్యాల్కి అసలు మనుషులు ఇలా చేయడం నచ్చదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శాంటా, క్యాల్ వీళ్ళు మనుషులు లాంటి వాళ్ళు కాదనమాట. వీళ్ళ వయసు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. క్యాల్ శాంటాకి 542 సంవత్సరాల నుంచి బాడీగార్డ్గా ఉంటుంటాడు. ఇంకా థింక్ చేయండి వాళ్ళ ఏజ్ ఇంకెంత ఎక్కువ ఉంటుందో. కాసేపు అయిన తర్వాత ఇక క్యాల్ శాంటాతో మాల్ నుండి తన వెహికల్ దగ్గరికి వెళ్తారు. మోరా అనే సంస్థ మానవ ప్రపంచానికి, మిథికల్ ప్రపంచానికి మధ్య ప్రొటెక్షన్ లాగా ఉండే ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. సో నిజంగా శాంటా ఉన్నాడు అని ఈ మోరాకి అండ్ కొంతమంది హై రేంజ్ కంట్రీ ప్రెసిడెంట్స్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇక శాంటా అండ్ క్యాల్ వాళ్ళ వెహికల్లో గాల్లో అలా ఎగురుకుంటూ నార్త్ పోల్కి వెళ్తారు. నార్త్ పోల్లో ఒక ఇన్విజిబుల్ డోమ్ ఉంటుంది. దాని లోపలే శాంటా ప్రపంచం అంతా ఉంటుంది. నార్మల్గా చూస్తే అది ఎవరికీ కనిపించదు. అండ్ ఎవరికీ కూడా పర్ఫెక్ట్గా శాంటా ఉండే లొకేషన్ కోఆర్డినేట్స్ తెలియవు. అసలు ప్రపంచమే శాంటా అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అనుకుంటారు కదా. సో ఎవరు కూడా శాంటా గురించి అంత ఎక్కువగా ఆలోచించరనమాట. అయితే నార్త్ పోల్ దగ్గర శాంటా ఆ డోమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్లేస్ కోఆర్డినేట్స్ జాక్ సిస్టంలో బ్లింక్ అవుతాయి. ఇక జాక్ వెంటనే ఆ కోఆర్డినేట్స్ని డార్క్ వెబ్లో వేరే వాడికి డబ్బుల కోసం అమ్మేస్తాడు. శాంటా ప్రపంచం అంతా కూడా చాలా మాయలు, వింతలు, వింత జంతువులతో నిండి ఉంటుంది. ఈ క్రిస్మస్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తుంటారు. కట్ చేస్తే క్యాల్ శాంటా దగ్గరికి వెళ్ళి తన రిజిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. అప్పుడు శాంటా, నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తా, కానీ ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుందని అంటాడు. దానికి క్యాల్, నాటీ లిస్ట్లో ఉన్న పేర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రజల్లో బ్యాడ్ బిహేవియర్ పెరిగిపోయింది, నేను దాన్ని చూడలేకపోతున్నానని అంటాడు. ఇక్కడ నాటీ లిస్ట్ అంటే చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళ పేర్లన్నింటినీ కూడా ఒక లిస్ట్లో రాస్తారు. దాన్నే నాటీ లిస్ట్ అంటారు. అప్పుడు శాంటా, మనుషుల్ని మార్చడం మన పని కాదు క్యాల్, జనం వాళ్ళంతటా వాళ్ళే మారుతారు. సరే, ఈ క్రిస్మస్కి ఒక లాస్ట్ రైడ్కి నాతో రా అని శాంటా అడుగుతాడు. క్యాల్ కూడా లాస్ట్ రైడ్కి ఓకే అంటాడు. కట్ చేస్తే నార్త్ పోల్ దగ్గర డోమ్ని బ్రేక్ చేసి కొంతమంది శాంటా వరల్డ్లోకి వచ్చి శాంటాని కిడ్నాప్ చేస్తారు. క్యాల్ శాంటా రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళు ఫాస్ట్గా కారులో వెళ్ళిపోతుంటారు. క్యాల్ అండ్ తన టీం వాళ్ళని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తారు, కానీ వాళ్ళు అక్కడి నుంచి డోమ్ బయటకు వచ్చేస్తారు. క్యాల్ చేతికి ఒక బలమైన వెపన్ ఉంటుంది. దానికి చాలా పవర్స్ ఉంటాయి. దానివల్ల క్యాల్కి చాలా స్ట్రెంత్ వస్తుంది. అండ్ ఏ వస్తువులైనా సరే పెద్దగా పనిచేసేలా చేయగలదు అండ్ చిన్నగా మైక్రో సైజులోకి మార్చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే యాంట్ మ్యాన్ లాంటి పవర్స్ క్యాల్కి వస్తాయన్నమాట. క్యాల్ తన వెపన్తో ఒక స్నో బైక్ని పెద్దదిగా చేసి వాళ్ళ వెనక వెళ్తాడు. ఫైనల్గా వాళ్ళ వెహికల్ని క్రాష్ చేస్తాడు. బట్ ఆ వెహికల్లో చూస్తే ఎవరూ ఉండరు. అదే టైంలో పైన ఒక జెట్ వెళ్తుంది. ఆ వెహికల్ని ఒక డైవర్షన్ లాగా వాడి జెట్లో శాంటాని తీసుకెళ్లిపోయారని క్యాల్కి అర్థమవుతుంది. విషయం వెంటనే మోరా డైరెక్టర్ జోయికి తెలుస్తుంది. క్రిస్మస్కి ఇంకా 24 గంటలే ఉన్నాయి, వెంటనే మనం శాంటాని కనిపెట్టాలని అందరూ డిసైడ్ అవుతారు. అసలు శాంటా ఉండే ఈ సీక్రెట్ వరల్డ్ గురించి ఎలా లీక్ అయిందని డీప్గా సెర్చ్ చేయడంతో ఈ కోఆర్డినేట్స్ని హ్యాక్ చేసి క్రాక్ చేసింది జాక్ అని తెలుస్తుంది. జాక్ చిన్నప్పటి నుండి చేసిన చెత్త పనుల వల్ల నాటీ లిస్ట్లో లెవెల్ 4లో ఉంటాడు. సో క్యాల్కి జాక్ మీద అసలు నమ్మకం ఉండదు. అసలు జాక్ గురించి క్యాల్కి ఎలా తెలుస్తుందంటే మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది శాంటా వరల్డ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట. వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఇట్లా అనమాట. ఇంకా వీళ్ళు జాక్ కోసం వెళ్తారు. జాక్ వైఫ్ ఒలివియా జాక్కి కాల్ చేసి వెళ్ళి డిలన్ని స్కూల్ దగ్గర పికప్ చేసుకో, నాకు హాస్పిటల్లో చాలా పనుందని చెప్తుంది. ప్రస్తుతం జాక్ అండ్ ఒలివియా విడిపోయి ఉంటారు. వీళ్ళకి పుట్టిన బాబే డిలన్.
ఇక జాక్ డిలన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుంటాడు. డిలన్కి జాక్ అంటే చాలా ఇష్టం. బట్ జాక్ మాత్రం డిలన్తో ఒక మంచి ఫాదర్లా ఉండడు. ఏ ఫాదర్ అయినా బాగా చదువుకో, మంచి పొజిషన్కి రా అని చెప్తాడు కదా, కానీ జాక్ మాత్రం తన కొడుకుతో ఏదో పనులు ఇంకెంత బాగా చేయాలని చెప్తాడు. మన టిల్లు అన్న స్టైల్లో చెప్పాలంటే ప్యాంట్కి తెలియకుండా డ్రాయలు ఎలా లాగాలని చెప్తుంటాడు. జాక్ డిలన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఒలీవియా జాక్ దగ్గరికి వచ్చి నువ్వు అప్పుడప్పుడు వచ్చి వాడిని కలుస్తుండొచ్చు కదా, వాడికి నీతో టైం స్పెండ్ చేయాలని ఉందని చెప్తుంది. కానీ జాక్ మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాక్ ఇంటికి వెళ్లే టైంకి అక్కడ మోరా టీం అందరూ కూడా ఆల్రెడీ జాక్ కోసం వచ్చుంటారు. ఇక జాక్కి వాళ్ళకి పెద్ద ఫైట్ జరుగుద్ది. కానీ జాక్ తెలివిగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెపన్స్తోనే ఫ్రీజ్ చేసి పక్క బిల్డింగ్లోకి దూకి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అమ్మయ్య తప్పించుకున్నాను లేరా అనుకునే టైంకి మోరా హెడ్ జోయి వచ్చేసి జాక్ని ఫ్రీజ్ చేసేస్తుంది. ఆ తర్వాత జాక్ని కట్టేసి అదే వెపన్తో స్పృహలోకి వచ్చేలా చేస్తారు. జోయి జాక్ని నువ్వు అసలు హ్యాక్ చేసిన ఆ కోఆర్డినేట్ ఇన్ఫర్మేషన్ని ఎవరికి పంపించావో చెప్పు అని అంటది. అప్పుడు జాక్ జోయితో చూడక్క, డబ్బులు తీసుకుని వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ పంపిస్తా, అంతేగాని అసలు వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో నాకు మిగిలిన విషయాలు ఏం తెలియదని చెప్తాడు. వీడితో ఇట్లా కాదని జాక్ని అక్కడి నుంచి మోరా ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జోయి వాళ్ళు మిథికల్ బీయింగ్స్ ఉండే ఒక ప్రపంచాన్ని కాపాడుతూ మన ప్రపంచానికి వాళ్ళ ప్రపంచానికి మధ్య ఒక ఆర్గనైజేషన్లా ఉన్నారని మనోడికి తెలుస్తుంది అనమాట. కానీ అసలు మిథికల్ బీయింగ్స్ ఉంటాయని జాక్ అసలు నమ్మకం ఉండదు. మోరా టీం మీద అందుకే జోక్స్ వేస్తూ ఉంటాడు. కానీ కళ్ళ ముందే నిప్పులు కక్కే గుర్రాన్ని, పంకిన్ మాన్స్టర్ని చూసి ఒక్కసారిగా తడుచుకుని మాయలు మంత్రాలు ఉన్నట్టున్నాయని కాస్త నమ్ముతాడు. జోయి జాక్ని లోపలికి తీసుకెళ్లి నిన్న నువ్వు చేసిన పని వల్ల శాంటాని కిడ్నాప్ చేశారని చెప్తుంది. అదే సమయంలో క్యాల్ అక్కడికి వస్తాడు. జోయి క్యాల్తో అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి పంపారో, అసలు ఆ ఇన్ఫర్మేషన్ దేని గురించో కూడా జాక్కి తెలియదంట అని చెప్తుంది. కానీ క్యాల్కి మాత్రం జాక్ మాటల మీద అసలు నమ్మకం ఉండదు. 2 పీకితే వాడే నిజం చెప్తాడని అంటాడు. క్యాల్ గార్సియాని పిలవడంతో జాక్ని పీల్చి విప్పి చేయడానికి గార్సియా అక్కడికి వస్తుంది. గార్సియాని చూసిన జాక్ తడుచుకుంటాడు. బట్ జోయి క్యాల్ని కూల్గా ఉండమని జాక్ని చంపినా కొట్టినా ఏం యూజ్ ఉండదని థింక్ చేసి సరే జాక్, నేను నీకు పనిస్తా, నువ్వు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చావో వాళ్ళని కనిపెట్టు అని అంటది. జాక్ కాస్త బిల్డప్ ఇచ్చి నా రేట్ ఎంతో చెప్తే నేను కనిపెడతానని అంటాడు. ఇక వెంటనే గార్సియా మనోడిని చపాతీ పిండి విసినట్టు బిసుకుద్ది. అప్పుడు జాక్ వాళ్ళెవరో నాకు తెలియదు కానీ నిన్న రాత్రి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడతానని అంటాడు. జాక్ తనకి ఎవరు పనిచ్చినా సరే వాళ్ళ VPNకి డిజిటల్ బగ్ పెడతాడు. సో దానివల్ల నిన్న తన దగ్గర ఇన్ఫర్మేషన్ కొన్న వాళ్ళు అరూబాలో ఉన్నారని తెలుస్తుంది. జోయి జాక్ కాలికి ఒక ట్రాకర్ని పెడుతుంది. సో ఇంకా జాక్ ఎక్కడున్నా సరే జోయికి ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది అనమాట. మరోవైపు శాంటాని గ్రీలా అనే మంత్రగత్తె బంధించి ఒక గ్లోబ్ లాంటి మిషన్లో బంధిస్తుంది. నాటి లిస్ట్లో ఉన్న అందరినీ కూడా క్రిస్మస్ రాత్రి చంపైపోతున్నట్టు శాంటాకి అర్థమవుతుందన్నమాట. గ్రీలా శాంటాని పెట్టిన గ్లోబ్ని పవరప్ చేయడంతో శాంటా బాడీ నుండి పవర్ బయటికి వస్తూ అతను స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే క్యాల్ అండ్ జాక్ ఒక టాయ్ స్టోర్లోకి వెళ్తారు. శాంటా ప్రపంచంలో ఉండేవాళ్ళు ఈ టాయ్ స్టోర్స్ని సీక్రెట్ పోర్టల్స్ లాగా యూజ్ చేస్తారనమాట. అంటే ఈ టాయ్ స్టోర్స్లో ఉండే పోర్టల్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఈజీగా వెళ్ళడానికి యూజ్ చేస్తారు. సో ఆ టాయ్ స్టోర్ నుండి ఒక కారు బొమ్మని తీసుకుని అక్కడున్న పోర్టల్ ద్వారా అరూబాకి వెళ్తారు. క్యాల్ తన వెపన్తో ఒక బొమ్మ కార్ని పెద్దది చేస్తాడు. ఇక క్యాల్ అండ్ జాక్ కోఆర్డినేట్స్ కొన్న వాడి లొకేషన్ని ట్రాక్ చేసుకుంటూ బీచ్కి వెళ్తారు. వాడి పేరు టెడ్. క్యాల్ వాడి బాడీ గార్డ్స్ని ఒక్కొక్కరిని వేసేసి చుక్కలు చూపిస్తాడు. ఇక టెడ్ గార్డ్ బయటకు వచ్చి ఏంట్రా ఎవరు మీరు, ఏంది మీ గోల్ అని అంటాడు. క్యాల్ టెడ్ని శాంటా గురించి అడగడంతో ఆ టెడ్ మాత్రం ముందు మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బేయండి అని అంటాడు. ఇక జాక్ టెడ్తో చూడు బాసు, నేను నీకు కోఆర్డినేట్స్ అమ్మింది నేనే, సో మీరేం చేశారో మాకు బాగా తెలుసు అని శాంటా గురించి అడుగుతాడు. దానికి టెడ్ కొంచెం షాక్ అయ్యి నిన్న ఇన్ఫర్మేషన్ అమ్మింది నువ్వా, అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, నా క్లయింట్ సామాన్యురాలు కాదు, ఆమెతో ఆటలొద్దని చెప్తాడు. అసలు ఎవర్రా తను చెప్పు అని క్యాల్ టెడ్ని కొట్టబోతుంటే టెడ్ కాస్త భయపడి నేను ఆమె పేరు కానీ చెప్పానంటే ఆమెకి వినిపిస్తుందని అంటాడు. అయితే ఆమె పేరుని ఇసుకలో రాయమని క్యాల్ అనడంతో టెడ్ వెంటనే గ్రీలా పేరుని కింద రాస్తాడు. గ్రీలా పేరుని ఎవరు పలికినా కూడా తనకి తెలిసిపోద్ది కదా. కానీ జాక్ మాత్రం అది అర్థం చేసుకోకుండా టెడ్ రాసిన పేరుని చదివేస్తాడు. ఇక గ్రీలాకి ఆ విషయం అంతా తెలిసిపోద్ది. వెంటనే అక్కడున్న క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి టెడ్ లోపలికి గ్రీలా వచ్చి మాట్లాడడం మొదలెట్టుద్ది. క్యాల్ తన గాగుల్స్తో అక్కడ జరిగేదంతా కూడా హెడ్ క్వార్టర్కి లైవ్ చూపిస్తుంటాడు. సో శాంటాని కిడ్నాప్ చేసింది మంత్రగత్తె గ్రీలా అని మోరా వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో గ్రీలా స్థావరాలన్నింటినీ కూడా శాంటా కోసం స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్యాల్ గ్రీలాని అసలు శాంటాని ఎక్కడ దాచిపెట్టావు, నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు గ్రీలా నాటి లిస్ట్లో ఉన్న అందరినీ క్రిస్మస్ రోజు చంపబోతున్నానని చెప్పి టెడ్ బాడీ నుండి వెళ్ళిపోద్ది. తను వెళ్ళగానే సముద్రం నుండి ఒక బండి బయటకు వస్తుంది. బండి నుండి స్నోమెన్ బయటకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్నోమెన్ ఆయుధాలు కానీ ఎవరికైనా తగిలాయంటే వాళ్ళు వెంటనే ఫ్రీజ్ అయ్యి చనిపోతారు. ఎలాగైనా టెడ్ని ఫ్రీజ్ అవ్వకుండా కాపాడమని క్యాల్ జాక్కి చెప్పడంతో జాక్ టెడ్ని దూరంగా తీసుకెళ్తుంటాడు. బట్ స్నోమెన్ మాత్రం వాళ్ళ మీద అటాక్ చేస్తూ టెడ్ని ఫ్రీజ్ చేసేస్తారు. క్యాల్ అండ్ జాక్ ఆ స్నోమెన్స్తో ఎంత పోరాడుతున్నా సరే వాళ్ళు అసలు చావరు, వాళ్ళని చంపేసినా కూడా తిరిగి బతుకుతూనే ఉంటారు. కానీ ఫైనల్గా ఆ స్నోమెన్ కుండే క్యారెట్స్ని పీకేయడంతో వాళ్ళు చనిపోతారని తెలుసుకుని ఆ క్యారెట్స్ని పీకేసి వాళ్ళని చంపేస్తారు. బట్ టెడ్ ఫ్రీజ్ అయిపోవడంతో ఇప్పుడు శాంటా గురించి ఎలా తెలుసుకోవాలో ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో పడిపోతారు. మరోవైపు ఆ గ్రేలా ఒక స్నో గ్లోబ్ని తెచ్చి శాంటా బాడీ నుండి వచ్చే పవర్తో ఒక మిషన్ ద్వారా ఆ స్నో గ్లోబ్కి డూప్లికేట్స్ని రెడీ చేస్తుంటుంది. ఇదేం నార్మల్ స్నో గ్లోబ్ కాదు,
దీన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే దాంట్లో బంధించబడతారు. నాటి లిస్ట్లో ఉండే ఫస్ట్ మెంబర్ మీద ఈ డూప్లికేట్ స్నో గ్లోబ్ని ప్రయోగించాలని దాన్ని తీసుకెళ్లి వాడి కారులో పెడతారు. వాడొచ్చి ఆ స్నో గ్లోబ్ని పట్టుకోగానే వెంటనే వాడు దాంట్లో బంధించబడతాడు. గ్రీలా ప్లాన్ ప్రకారం ఆ స్నో గ్లోబ్లోకి మనిషి బంధించబడగానే వెంటనే అది తిరిగి గ్రీలా ప్లేస్కి రావాలి. కానీ ఆ స్నో గ్లోబ్ కారులోనే ఉంటుంది. సో టెస్ట్ ఫెయిల్ అవుద్ది. అండ్ గ్రీలా దగ్గర ఉన్న ఈ 13 మంది కూడా గ్రీలా కొడుకులే అనమాట. వీళ్ళందరికీ కూడా ఏ రూపంలోకైనా మారిపోగలిగే పవర్ ఉంటుంది. ప్రస్తుతం గ్రీలా అండ్ వీళ్ళున్నది కూడా వీళ్ళ అసలు రూపం కాదు. ఈ గ్రీలా రీసెంట్గా వెళ్ళిన ప్లేస్లన్నింటినీ కూడా జోయి అండ్ క్యాల్ చెక్ చేస్తే శాంటా తమ్ముడు ఉండే ప్లేస్కి గ్రీలా 8 రోజుల క్రితం వెళ్ళినట్టు తెలుస్తుంది. శాంటా తమ్ముడి పేరు క్రాంపస్ అనమాట. ఈ క్రాంపస్ గ్రీలా ఇద్దరు ఒకప్పుడు కూడా పెళ్లి చేసుకొని ఉంటారు. ప్రస్తుతం విడిపోయి ఉంటారు. ఒకవేళ గ్రీలా అండ్ క్రాంపస్ ఇద్దరూ కూడా శాంటాని బంధించారేమో అని క్యాల్కి డౌట్ వచ్చి క్రాంపస్ ఉండే ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ క్రాంపస్కి వీళ్ళకి ఒక ఒప్పందం ఉంటుంది. క్రాంపస్ ప్లేస్కి వీళ్ళు వెళ్ళకూడదు అండ్ అలానే క్రాంపస్ కూడా తన ప్లేస్ వదిలి మానవ ప్రపంచంలోనికి రాకూడదు. అందువల్ల క్యాల్ అక్కడికి వెళ్ళడానికి జోయి ఒప్పుకోదు. బట్ క్రిస్మస్కి ఇంకా 17 గంటలే ఉండడంతో తప్పక ఒప్పుకుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ టాయ్ స్టోర్లోని ఒక పోర్టల్ ద్వారా జాక్ అండ్ క్యాల్ జర్మనీకి వెళ్తారు. అండ్ క్రాంపస్ ఉండే ప్లేస్ జర్మనీలో ఉంటుందన్నమాట. అప్పుడు ఒలివియా జాక్కి కాల్ చేసి డిలన్ కాన్సర్ట్కి నువ్వు రావట్లేదా, నువ్వు వస్తావని వాడు ఆశగా ఉన్నాడని అరుస్తుంది. కానీ జాక్ మాత్రం నాకు చాలా పెద్ద పనుందని అంటాడు. ఒలివియాకి కోపం వచ్చి నువ్వు వాడి నాన్నవి, నేను స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని చెప్పాలా అని కోపంతో కాల్ పెట్టేస్తుంది. ఇక జాక్ అండ్ క్యాల్ కారులో క్రాంపస్ ఉండే ప్లేస్కి వెళ్తుంటారు. శాంటాకి క్యాల్కి మానవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. శాంటాకి క్యాల్కి మాత్రమే కాకుండా ఆ ప్రపంచంలోని మిగిలిన వాళ్ళకు కూడా మన మానవ ప్రపంచం గురించి తెలుసుండొచ్చేమో. క్యాల్ జాక్తో డిలన్ చాలా మంచివాడని చెప్తాడు. అప్పుడు జాక్ వాడు మంచివాడని నాకు కూడా తెలుసు, అందుకే వాడికి దూరంగా ఉంటున్నా. నేను వాడికి ఒక మంచి ఫాదర్ని కాదు, నాలాంటి ఒక గ్యాంబ్లర్ వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా కొడుకు కోసం నేను చేసే మంచి పని అదొక్కటే అని అంటాడు. అప్పుడు క్యాల్ జాక్తో నువ్వు అనుకున్నది అదే అయితే అది జరగట్లేదు, వాడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, వాడు నీ తోడు కోరుకుంటున్నాడని చెప్తాడు. కానీ జాక్ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా అసలు ఈ క్రాంపస్ కథ ఏంటని అడుగుతాడు. ఇక క్యాల్ క్రాంపస్ కథ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రాంపస్ శాంటాకి అడాప్టెడ్ బ్రదర్ అనమాట. ఫస్ట్లో ఇద్దరూ కలిసి క్రిస్మస్కి అందరికీ గిఫ్ట్స్ పంచేవాళ్ళు. ఒక పక్క శాంటా గిఫ్ట్స్ పంచుతుంటే క్రాంపస్ అన్నీ కూడా లిస్ట్లో రాసేవాడు. కానీ క్రాంపస్ చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళందరినీ ఒక లిస్టుగా రాయడం మొదలు పెడతాడు. అదే నాటి లిస్ట్. కానీ శాంటాకి అలా రాయడం నచ్చదనమాట. క్రాంపస్ నాటి లిస్ట్లో ఉన్న పిల్లలందరినీ పనిష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక శాంటాకి కోపం వచ్చి నాటి లిస్ట్ తీసేసుకుంటాడు. ఆ తర్వాత క్రాంపస్ శాంటా నుండి విడిపోయి నాటి లిస్ట్లో ఉండే పిల్లల్ని శిక్షించడం స్టార్ట్ చేస్తాడు. క్రాంపస్ మనసులో ఉండే ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లల్ని శిక్షించైనా సరే కొంచెం మంచిగా మార్చాలని. ఆ తర్వాత క్రాంపస్ గ్రేలా ఇద్దరూ కలిసి ఆ పని చేసేవారు. గ్రేలా మాత్రం చెడు ప్రవర్తన కలిగి ఫుల్ రాక్షసత్వంగా ఉంటుందన్నమాట. ఇద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇది ఆ క్రాంపస్ కథ. కట్ చేస్తే జాక్ అండ్ క్యాల్ ఒక శ్మశానం దగ్గర దిగుతారు. క్యాల్ జాక్తో మనం ఇప్పుడు క్రాంపస్ వరల్డ్లోకి వెళ్ళబోతున్నాం, సో అక్కడ నన్ను అడగకుండా దేన్ని తాకొద్దని చాలా క్లియర్గా చెప్తాడు. క్యాల్ అక్కడ ఉన్న డోర్ని ఓపెన్ చేసి ఒక పోర్టల్ ద్వారా క్రాంపస్ కోట దగ్గరికి వెళ్తాడు. ఆ కోటకి కాపలాగా హెల్ హౌన్స్ ఉంటాయి. వాటి కంటపడితే ముక్క కూడా దొరకకుండా తినేస్తాయి. సో వాటిని డిస్ట్రాక్ట్ చేయడానికి క్యాల్ ఎలెన్ అనే ఒక కోడికి ఆ పనిని అప్పగిస్తాడు. ఎలెన్ వాటిని డిస్ట్రాక్ట్ చేసి దూరంగా తీసుకెళ్తుంది. ఇక వీళ్ళిద్దరూ రహస్యంగా లోపలికి వెళ్ళాలనుకుంటారు. బట్ క్రాంపస్ విగ్రహం ఎదురుగా గోల్డ్ కాయిన్స్ ఉండే బాక్స్ ఉంటుంది. ఆల్రెడీ క్యాల్ లోపల అసలు ఏది ముట్టుకోవద్దని జాక్కి చాలా క్లియర్గా చెప్తాడు. కానీ జాక్ సైలెంట్గా ఉండకుండా ఆ బాక్స్లో నుంచి గోల్డ్ కాయిన్ తీసుకుని జోబులో వేసుకుంటాడు. వెంటనే అక్కడున్న అలారం లాంటిది మోగడంతో క్రాంపస్ మనుషులు వచ్చి ఇద్దరిని బంధించేస్తారు. అండ్ వీళ్ళు క్యాల్ యొక్క హ్యాండ్ వెపన్ని కూడా తీసేసుకుంటారనమాట. కట్ చేస్తే ఇద్దరిని క్రాంపస్ దగ్గరికి తీసుకెళ్తారు. ప్రస్తుతం క్రాంపస్ పిల్లల్ని శిక్షించడం మానేసి లైఫ్ని ఫుల్గా చిల్ అవుతుంటాడు. క్రాంపస్ క్యాల్ని చూసి ఒప్పందం ప్రకారం నువ్వు నా ప్లేస్కి అసలు రాకూడదు, అయినా వచ్చావు. నా బ్రదర్ ఇక్కడ ఉన్నాడనే డౌట్తోనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావని అంటాడు. కొన్ని రోజుల క్రితం ఆ మంత్రగత్తె నీ దగ్గరికి వచ్చింది, అసలు ఆమె ఎందుకు వచ్చిందో చెప్తావా అని క్యాల్ క్రాంపస్ని అడుగుతాడు. అప్పుడు క్రాంపస్ ఆమె నాకు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక స్నో గ్లోబ్ని గిఫ్ట్గా ఇచ్చింది, దాన్ని మళ్ళీ తీసుకెళ్లడానికి నా దగ్గరికి వచ్చిందని చెప్తాడు. అయితే ఒప్పందానికి విరుద్ధంగా తన ప్లేస్కి వచ్చినందుకు క్రాంపస్ క్యాల్ని బంధించేస్తాడు. జాక్ని మాత్రం పారిపోమ్మంటాడు. అప్పుడు జాక్ తెలివిగా క్రాంపస్ని రెచ్చగొట్టి క్యాల్కి క్రాంపస్కి స్లాబ్ గేమ్ పెడతాడు. ఈ గేమ్లో క్యాల్ గానీ గెలిస్తే క్యాల్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, బట్ ఓడిపోతే మాత్రం ఇంకంతే. గేమ్ స్టార్ట్ అవుద్ది. క్యాల్ క్రాంపస్ని కొడతాడు, బట్ నో యూజ్, వాడికి అసలు ఏం కాదు. ఇప్పుడు క్రాంపస్ వంతు. క్రాంపస్ చెయ్యి మన గుండుమామ గుండంత ఉంటుంది. చెయ్యి చాపి ఒక్కటే దెబ్బ గుండుమామకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా క్యాల్ పని అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ క్యాల్ వంతు వస్తుంది. కానీ ఈసారి మాత్రం జాక్ క్యాల్ చేతికి అతని వెపన్ని ఫిట్ చేస్తాడు. క్యాల్ ఆ వెపన్ యొక్క ఫుల్ ఫోర్స్తో క్రాంపస్ని కొట్టడంతో క్రాంపస్ కింద పడిపోతాడు. ఇక వెంటనే జాక్ అండ్ క్యాల్ అక్కడ పెద్ద గందరగోళాన్ని సృష్టించి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. క్రాంపస్ జాక్ని పారిపోమని చెప్తాడు కదా, కానీ జాక్ మాత్రం వెళ్ళిపోకుండా క్యాల్ తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు కదా, అందువల్ల క్యాల్ జాక్కి థ్యాంక్స్ చెప్తాడు. కట్ చేస్తే జాక్ క్యాల్ని అసలు ఆ గ్రేలా ఈ స్నో గ్లోబ్స్తో ఏం చేయాలని చూస్తుందని అంటాడు. అసలు ఆమె పేరు పలకొద్దురా అని ఇంకా క్యాల్ సైగ చేసి వెంటనే కారు ఎక్కి పారిపోతారు.
గ్రేలా పేరు పలకడంతో వెంటనే గ్రేలాకి ఆ పేరు వినిపించేస్తుంది అనమాట. కట్ చేస్తే జాక్ అండ్ క్యాల్ కారులో ఫాస్ట్గా వెళ్తుంటే సడన్గా రోడ్ మీద ఒక పియానో అడ్డంగా కనిపిస్తుంది. ఆ పియానో దానికై అదే మ్యూజిక్ని వాయిస్తూ ఉంటుంది. అసలు నడి రోడ్డులో ఈ అర్ధరాత్రి ఈ పియానో ఏంట్రా అని వెళ్ళి చూస్తే అక్కడ జాక్ కోసం గ్రీలా పంపిన గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. దాంట్లో ఏముందని ఓపెన్ చేసి చూడడానికి కూడా జాక్ భయపడతాడు. క్యాల్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో స్నో గ్లోబ్ ఉంటుంది. అదే టైంలో డిలన్ జాక్కి వీడియో కాల్ చేసి కాన్సర్ట్కి రమ్మంటే రావు కానీ ఇలాంటి వేస్ట్ గిఫ్ట్స్ పంపిస్తావా అని అంటాడు. గ్రిలా డిలన్కి కూడా ఒక స్నో గ్లోబ్ని పంపిస్తుంది అనమాట. డిలన్ దాన్ని పట్టుకోవడంతో వెంటనే స్నో గ్లోబ్తో సహా డిలన్ మాయమైపోతాడు. అసలు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయాలంటేనే భయపడ్డ జాక్ తన కొడుకుని సేవ్ చేసుకోవడం కోసం తను కూడా ఆ స్నో గ్లోబ్ని పట్టుకొని ఎలాగైనా నన్ను కనిపెట్టు అని క్యాల్కి చెప్తాడు. వెంటనే జాక్ కూడా ఆ స్నో గ్లోబ్ తోటి మాయమైపోతాడు. గ్రీలా ప్లాన్ వర్కౌట్ అయ్యి ఇద్దరు స్నో గ్లోబ్స్తో సహా కూడా గ్రీలా ప్లాన్స్కి వచ్చేస్తారు. టెస్ట్ సక్సెస్ అవడంతో స్నో గ్లోబ్స్ని లక్షల్లో తయారు చేస్తారు. ఇక ఆ రాత్రి స్నో గ్లోబ్స్ని నాటి లిస్ట్లో ఉన్న అందరికీ పంపి అందరినీ బంధించి తన ప్లేస్కి వచ్చేలా చేసి చంపేయాలని గ్రీలా ప్లాన్ చేస్తుంది. కట్ చేస్తే క్యాల్ జోయిని కాంటాక్ట్ అయ్యి గ్రీలా స్నో గ్లోబ్స్ని లక్షల్లో ప్రొడ్యూస్ చేసి నాటి లిస్ట్లో ఉన్న అందరినీ చంపాలని చూస్తుంది. ఇప్పుడే జాక్ అండ్ డిలన్ కూడా మాయమైపోయారని చెప్తాడు. సో వాటిని రీప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా శాంటా పవర్ ఉండాలి. అండ్ అలా చేయాలి అంటే అది నార్త్ పోల్లోనే సాధ్యం. సో శాంటా డెఫినెట్గా ఎక్కడికి పోలేదు, నార్త్ పోల్లోనే డోమ్ కింద ఉన్నాడని డౌట్ వస్తుంది. అప్పుడు జోయి క్యాల్తో నార్త్ పోల్లో శాంటా ఎలా ఉంటాడు, నిన్న రాత్రి నుండి ప్యాట్రిజ్కి సెక్యూరిటీగా ఉన్న నీ టీంతో నేను మాట్లాడుతూనే ఉన్నానని చెప్తుంది. ఇక ప్యాట్రిజ్కి వీడియో కాల్ చేస్తారు. అయితే ఆమెతో మాట్లాడిన తర్వాత తను ప్యాట్రిజ్ కాదని క్యాల్కి అర్థమవుద్ది. గ్రేలా అండ్ ఆమె కొడుకులందరూ కూడా షేప్ షిఫ్టర్స్ ఏ రూపంలోకైనా మారిపోతారు కదా. సో వాళ్ళలో ఒకడు ప్యాట్రిజ్ లాగా మారి క్యాల్తో మాట్లాడతాడు. క్యాల్ ఆ విషయాన్ని కనిపెట్టేస్తాడు. అండ్ జోయి జాక్కి ఒక ట్రాకర్ని కూడా పెట్టుంటుంది కదా, దాన్ని ఎంత ట్రాక్ చేసినా కూడా అది ట్రేస్ అవ్వదు. సో డెఫినెట్గా జాక్ కూడా నార్త్ పోల్లో ఉన్న డోమ్ కిందే ఉన్నాడని అర్థమవుద్ది. శాంటాని కిడ్నాప్ చేసి దాచిపెట్టినట్టు నమ్మించి వీళ్ళందరినీ కూడా ప్రపంచం మొత్తం తిప్పుతారు. కానీ శాంటాని మాత్రం నార్త్ పోల్లోని టన్నెల్లోనే పెడతారనమాట. కట్ చేస్తే మరోవైపు జాక్ డిలన్తో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. నేను అసలు ఒక మంచి ఫాదర్లా ఉండలేకపోయాను, బట్ ఇకపై నీకు నేను మంచి ఫాదర్లా ఉండడానికి ట్రై చేస్తానని తన తప్పులన్నీ జాక్ ఒప్పుకుంటాడు. జాక్లో మార్పు రావడం మొదలవడంతో ఆ స్నో గ్లోబ్స్ పగిలిపోయి ఇద్దరు బయటపడతారు. మరోవైపు గ్రేలా తను తయారు చేయించిన ఆ స్నో గ్లోబ్స్ అన్నింటినీ కూడా ఒక ట్రక్లో వేసుకుని వాటిని శాంటా బండికి కనెక్ట్ చేస్తుంది. అండ్ శాంటాని కూడా ఆ మిషన్తో పాటు బండి మీదే కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా తను రైడ్ స్టార్ట్ చేసి పిల్లలందరినీ చంపేయడానికి స్టార్ట్ అవుద్ది. ఈలోగా క్యాల్ అండ్ జోయి కూడా జాక్ దగ్గరికి వచ్చేస్తారు. గ్రేలా రైడ్ స్టార్ట్ చేయబోతుందని అర్థమై వెంటనే ఆమెను ఆపాలని వెళ్తారు. అక్కడే ప్యాట్రిజ్ని క్యాల్ టీంని బంధించి ఉంచడంతో వాళ్ళని విడిపిస్తారు. గ్రేలా మాత్రం ఈలోపు రైడ్ స్టార్ట్ చేసి మానవ ప్రపంచంలోనికి రావడానికి మొదలవుద్ది. ఆమెను ఆపాలని క్యాల్ అండ్ జాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి ఎక్కుతారు. కానీ గ్రేలా ఇద్దరిని కొట్టడంతో జాక్ బండి ముందు వైపు అండ్ క్యాల్ బండికి వెనక వైపు పడిపోతారు. జాక్ రెయిన్డీర్స్ నుండి బండి లింక్ని విడగొట్టడంతో రెయిన్డీర్స్ ఎగిరిపోతాయి. ఆ బండి మాత్రం బ్రిడ్జ్ మీదే క్రాష్ అయిపోయి గ్రేలా లోయలోకి పడిపోద్ది. క్యాల్ వెంటనే శాంటా దగ్గరికి వెళ్ళి అతన్ని లేపాలని చూస్తాడు. ఈలోగా గ్రేలా తన అసలు రూపంలోకి వచ్చేసి ఒక పెద్ద మాన్స్టర్ లాగా బ్రిడ్జ్ మీదకి వస్తుంది. సడన్గా క్రాంపస్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి గ్రేలా మీద అటాక్ చేస్తాడు. క్రాంపస్ గ్రేలాతో మాకు ఎన్ని గొడవలున్నా ఓకే, బట్ మా అన్న ఎక్కడో చోట సేఫ్గా ఉండాలి కదా అని అంటాడు. ఇక గ్రేలాకి కోపం వచ్చి ముగ్గురి మీద అటాక్ చేసి ఒక్కొక్కరిని ఉతికారేస్తుంది. గ్రేలా క్యాల్ని చంపేయబోతుంటే వెంటనే క్యాల్ మేల్కొని కవాలమే అని అరుస్తాడు. వెంటనే రెయిన్డీర్స్ అన్నీ వచ్చి గ్రేలా మీద అటాక్ చేస్తాయి. గ్రేలా స్నో గ్లోబ్స్ ఉన్న ట్రక్లో పడిపోద్ది. ఆ స్నో గ్లోబ్స్ అన్నీ కూడా గ్రేలాని ఒక స్నో గ్లోబ్లో బంధించేస్తాయి. జాక్ ఆ గ్లోబ్ని పట్టుకుని నీకు బాగా దోలు తీరిందా అని అంటాడు. ఇంకా 5 మినిట్స్లో క్రిస్మస్ మొదలవబోతుంటుంది. పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ కోసం నిద్ర మేల్కొనే టైం అది. సో శాంటా తన బండిలో ప్రతి కంట్రీకి ఫ్లాష్ కంటే స్పీడ్గా తిరుగుతూ ప్రతి పిల్లాడికి గిఫ్ట్స్ ఇస్తాడు. ప్రతి పిల్లాడు లేచేసరికి తన ఇంట్లో శాంటా ఇచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి. ఈసారి రైడ్కి జాక్ అండ్ డిలన్ కూడా శాంటాతో వెళ్తారు. శాంటా ఒకే సమయంలో ఫాస్ట్గా అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. జాక్ అండ్ డిలన్ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే క్యాల్ జాక్లో ఉన్న చైల్డ్ వర్షన్ని చూస్తాడనమాట. శాంటాకి క్యాల్కి మనుషులు ఎంత పెద్దయినా సరే వాళ్ళలో ఉన్న చైల్డ్ వర్షన్ని చూడగలుగుతుంటారు. మనుషులు చెడుగా మారిపోతున్నారని కదా క్యాల్ రిజైన్ చేయాలని అనుకుంటాడు. కానీ ప్రతి మనిషి కూడా సరైన పరిస్థితుల్లో మంచిగా మారతాడని జాక్ ద్వారా క్యాల్కి అర్థమవుతుంది. ఇక క్యాల్ కూడా తన పొజిషన్కి రిజైన్ చేయకుండా శాంటా దగ్గరే కంటిన్యూ అవుతాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% మంది అయినా సరే మన వీడియోని కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్క ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.